ముందుగా టాప్ 4 PM టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో సూర్యాపేట మారుమోగింది. గులాబీ జెండాల రేపరేపలతో హోరెత్తింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. కేటీఆర్ పర్యటనతో బీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది. సూర్యాపేట సభ సాక్షిగా కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ సర్కారు వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. అంతకుముందు సూర్యాపేటలో కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. టాప్ 2 న్యూస్ చూస్తే బెట్టింగ్ యాప్లపై సీరియస్గా దృష్టి సారించిన పోలీసులు. టాప్ 3 న్యూస్ విషయానికి వస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్నదాత ఆందోళనలు. టాప్ 4 హైలైట్ చూస్తే రానున్న 2 రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన. సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్. బెట్టింగ్ యాప్లపై సీరియస్గా దృష్టి సారించిన పోలీసులు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు. టాప్ 2 హెడ్లైన్ బ్రేకింగ్ వస్తే బెట్టింగ్ యాప్లపై సీరియస్గా దృష్టి సారించిన పోలీసులు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు. టాప్ 4 బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న 2 రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో సూర్యాపేట మార్మోగింది. సో ఈ అంశాన్ని మనము టాప్ 4 PM ఫస్ట్ న్యూస్గా చూస్తున్నాం. గులాబీ జెండాల రేపరేపలతో సూర్యాపేట హోరెత్తింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. కేటీఆర్ పర్యటనతో బీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది. సూర్యాపేట సభ సాక్షిగా కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ సర్కారు వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. అంతకుముందు సూర్యాపేటలో కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. సూర్యాపేటలో కేటీఆర్ సభ సక్సెస్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము నడి తెలుసుకుందాం. రాము, చెప్పండి, సూర్యాపేటలో కేటీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ గురించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శోభన్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులు కదం తొక్కారు. వేలాదిగా సూర్యాపేట జిల్లా కేంద్రం చేరుకొని జయహో కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీని పట్టం కడుతూ ఎక్కడికక్కడ కూడా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. కేటీఆర్ గారి పర్యటనను విజయవంతం చేశారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశంలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకుని సభని విజయవంతం చేశారు. అంతకుముందు సూర్యాపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీతో పాటు రోడ్ షో కూడా నిర్వహించారు. ఆద్యంతం కూడా క్యాడర్ లో జోష్ నింపుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పురుడు పోసుకుంది, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఏ విధంగా చేసింది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించినటువంటి తీరు, సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాటు సుపక్షంగా పాలించినటువంటి తీరును కూడా ప్రతిదీ కూడా కార్యకర్తలు విడమర్చి చెప్పారు. ఇప్పుడు అనిశ్చితి నెలకొంది రాష్ట్రంలో. ఇప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా ఈ విధంగా పోషిస్తా ఉన్నాం. ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉంటా ఉన్నారు, పోరాటం చేస్తా ఉన్నారు, అలుపేరుటువంటి ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇదే రకంగా పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లో ఒక చారిత్రమైనటువంటి అనివార్యం ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం, తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలివికొచ్చి మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకతను కార్యకర్తలకు విడమర్చి చెప్పారు. కేటీఆర్ గారి ప్రసంగం ఆశాంతం కూడా చాలా శ్రద్ధగా పిన్ డ్రాప్ సైలెంట్ గా కార్యకర్తలందరూ కూడా వినడం జరిగింది. ఈ రోజు సూర్యాపేటలో విజయవంతమైంది ఈ సభ. ఈ రోజు దిశానిర్దేశం చేశారు. ఈ దిశానిర్దేశంతో రేపటి నుంచి గ్రామాల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలకు వెళ్లి రైతులకు అండగా ఉంటూ రైతులకు భరోసా నింపేలాగా కూడా గులాబీ సైన్యం కదలాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్నిటికంటే ప్రధానంగా వరంగల్లో ఏప్రిల్ 20న నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు చాలా పెద్ద ఎత్తున తరలి రావాలి. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తేలాగా నా భూతం నా భవిష్యత్తు అన్న రీతిలో గ్రాండ్ గా అత్యంత భారీగా సభను కూడా
నిర్వహించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కథన రంగంలోకి దిగాలి. ప్రతి ఒక్కరు కూడా కథానాయకులై ఆ సభను విజయవంతం చేయాలని కూడా కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యకర్తలందరూ కూడా ప్రతినబూనారు. వరంగల్ సభను విజయవంతం చేయడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ గెలిచేలాగా పోరాటం చేస్తామని కూడా ఈ రోజు ప్రతినబూనారు. సూర్యాపేట అంతా కూడా దదరిల్లిపోయింది. శోభన్. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తుంటే సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీఆర్ఎస్ క్యాడర్ ఘనంగా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. క్యాడర్ లో నూతనోత్సవం నింపారు కేటీఆర్. తర్వాత బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక టాప్ 2 న్యూస్ చూద్దాం మనం. బెట్టింగ్ యాప్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నడుమిగించారు. యాప్ల ప్రమోషన్లపై సీరియస్గా దృష్టి సారించారు. ఈ మేరకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు నటులపై కేసులు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత సహా 25 మందిపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. విష్ణుప్రియ, శేఖర్ భాష పంజగుట్ట పిఎస్లో విచారణకు హాజరయ్యారు. టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నడి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, బెట్టింగ్ యాప్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు హీరోయిన్లు పిఎస్ ఎదుట హాజరయ్యారు? పోలీసులు వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వడం జరిగింది? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే రీతి చౌదరితో పాటు విష్ణుప్రియ ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ఇక ఇది పంజాగుట్టలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి విష్ణుప్రియ, సాయి భయ్య, నటి శ్యామల పైనతో పాటు ఇటు మరొక ముగ్గురు మేల్ యాంకర్స్ పైన కూడా కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మియాపూర్ లో మరొక కొత్త కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో టాలీవుడ్, బాలీవుడ్ నటులపై ఈ కేసు నమోదైంది. నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలతో పాటు హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కేసు నమోదు చేశారు. ఇక అనన్య నాగవల్లి, సిరి, హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావనిలపై కూడా కేసు నమోదైంది. నేహా పతన్, పాండు, పద్మావతి, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్ లపై కూడా కేసు నమోదైంది. ఇప్పటికే విష్ణుప్రియ, సాయి భయ్యా సన్ని, నటి శ్యామలపై పంజాగుట్టలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరికొంతమందిని కూడా విచారించేటువంటి నేపథ్యంలో ఇటు మియాపూర్ లో వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. టేస్టీ తేజ, బండారు శేష, సుకృతి, రీతు చౌదరిపై కూడా కేసు నమోదైంది. మొత్తం వ్యవహారంలో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి టాలీవుడ్, బాలీవుడ్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా గత కొన్ని రోజులుగా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు నమోదు చేస్తున్నట్టుగా చెప్పారు. వారందరికీ కూడా పూర్తిగా వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఇటు విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చట్ట ప్రకారం నిర్వహిస్తున్నటువంటి స్కిల్ బెస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేశారని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. తన టీం దీనిపైన క్లారిటీ ఇచ్చింది. తనకు చట్టం పైన గౌరవం ఉంది. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా కూడా, ఏ కంపెనీ ప్రచార కార్యకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ కంపెనీకి లేదా ఆ ప్రొడక్ట్ చట్టపరమైనటువంటి అనుమతి ఉంటేనే అది నిజమైనటువంటిది లీగల్ గా క్లారిటీ వస్తేనే విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్నటువంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తారు. రమ్మీ స్కిల్ బెస్ట్ గేమ్ అనే గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే దాంట్లో ఆయన ఎక్కడా కూడా యాడ్ చేయలేదు. మొత్తం ఇదంతా కూడా గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు ఆయన ఒక యాడ్ చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఇల్లీగల్ గా ఆయన వ్యవహరించినటువంటి లేదు, ప్రాపర్ గా చట్ట ప్రకారం చేసుకుంటూ వచ్చారని చెప్పారు. అయితే మరి పోలీసుల విచారణకు విజయ్ దేవరకొండ హాజరవుతారా లేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు రానాతో పాటు ఇతర వాళ్ళందరికీ కూడా రేపు లేదా ఎల్లుండి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉన్నటువంటిది మియాపూర్ పోలీసులు చెప్తున్నారు. విచారణకు హాజరైన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎందుకు ప్రమోట్ చేశారు, వాళ్ళకి డబ్బులు ఎంత ఇచ్చారు, దీనికి సంబంధించి యాడ్ చేయడానికి వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఈ యాప్ లో ఇండియాలో నిర్వహిస్తుంది ఎవరి బేసిస్ మీద వాళ్ళు ఈ యాప్ లో యాడ్ చేశారు, దాని ద్వారా వీళ్ళు ఎంత ఇన్కమ్ సంపాదించారు అనేటువంటిది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా గత 2 రోజులుగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సినిమా తారలకు ఈ విధిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం యాప్లకు సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై సీరియస్ గా దృష్టి సారించింది పోలీసు యంత్రాంగం. బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కేసులు కూడా నమోదు చేశారు. మొత్తంగా చూస్తే 25 మందిపై దాదాపు కేసులు నమోదైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక టాప్ 3 న్యూస్ విషయానికి వస్తే కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో జగిత్యాల జిల్లా హోరెత్తుతోంది. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలంతా రోడ్డులెక్కుతున్నారు. తాజాగా బీర్పూర్లో రైతులు ఆందోళనకు దిగారు. హామీలను విస్మరించిన హస్తం పార్టీ గద్దె దిగాలంటూ గొంతెత్తి నినదించారు. రుణమాఫీ, రైతు భరోసా ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాపం రైతులకు శాపమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి కోసం ఆయకట్టు రైతులు గలమెత్తారు. ఎండిపోయిన పంటలకు హస్తం సర్కారు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు మద్దతు ధర కోసం పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న చలో అసెంబ్లీకి రైతు ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా అన్నదాతలంతా అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నడికి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళన పట్ల మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? ఎందుకు వారు రోడ్డుపైకి వచ్చి నినదిస్తున్నారు? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇవాళ రైతుల ఆగ్రహం తీవ్రంగా పెళ్లిదిక్కింది. ఎందుకంటే గత నెల రోజులుగా తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి. తమకు గతంలో ఇచ్చిన మాదిరిగా నీరివ్వండి మహాప్రభు అంటూ అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా తిరిగారు. కానీ ఎవరి నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లభించలేదు. పైగా నీరు విడుదల కాక అనేక పంట పొలాలు చివరి ఆయకట్టు ప్రాంతాల్లో ఎండిపోయినటువంటి పరిస్థితి. మల్లాపూర్ మండలం కావచ్చు, జగిత్యాల రూరల్ మండలం, సారంగాపూర్ మండలం, బీర్పూర్ మండలంతో పాటు ఇటు వెల్గటూరు, ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం, వెల్గటూరు మండలాల్లో కూడా కొడిమ్యాలు, చొప్పదండి, జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇటు కొడిమ్యాల మండలంలో కూడా పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయి కొన్ని చోట్ల లక్షలు వెచ్చించి బోర్ల క్రేన్ సహాయంతో బావులు తవ్వించుకుంటున్న సిచ్యువేషన్ ఇవాళ జగిత్యాల జిల్లాలో కనిపిస్తోంది. అయితే గత నెల రోజుల నుంచే తమ పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కాబట్టి కాపాడండి అంటూ అధికారులను వేడుకున్నా కూడా ఎటువంటి చలనం రాలేదు. దీంతో ఇవాళ ఆగ్రహించిన రైతన్నలు బీర్పూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నీరు విడుదల చేయని పక్షంలో, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వని పక్షంలో తాము మరోసారి జిల్లా వ్యాప్తంగా ఆందోళన దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో ఆసక్తికరమైన అంశం కూడా, అంటే ధర్నా చేస్తుండగా బస్సులో ఉన్న ఒక వృద్ధురాలు, 70 ఏళ్ల వృద్ధురాలు ఈ ధర్నాలో బైఠాయించి ఎందుకు ఏం వినమ్మా అంటే, రేవంత్ రెడ్డి సర్కారు ఈ విధంగా చేస్తే మీరు ఇప్పుడు ఇక్కడెందుకు బైఠాయించేవారంటూ ఆమె మాట్లాడిన అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అంశము. అలాగే ఎన్నో రోజుల నుంచి దాదాపు చివరి ఆయకట్టు ప్రాంతం అంటే జిల్లా వ్యాప్తంగా 29,000 ఎకరాల్లో ఎండిపోయే పరిస్థితికి చేరుకుంది. ఇందులో దాదాపు ఇప్పటికే ఒక 5,000 ఎకరాలకు పై అయితే పూర్తిగా రైతులు ఆశలు వదులుకున్నారు. ఇక జగిత్యాలకు కూతవేడు దూరంలో ఉన్న ప్రాంతంలో కూడా మొక్కజొన్న పండిస్తున్న రైతులు కూడా వారి పంట కూడా ఎండిపోయింది. ఇక నువ్వులు సాగు చేస్తున్న రైతులు పక్క పొలంలో, అంటే కొద్దిగా పక్క పొలంలో వాళ్లకు నీళ్లు అందుబాటులో ఉంటే అరువు తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక 2 రోజులైతే ట్యాంకర్లు కూడా తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే జగిత్యాల జిల్లాలో కనబడబోతుంది. మరి పసుపు రైతులు కూడా ఇప్పటికే భారీ ఎత్తున మెట్పల్లిలో ధర్నా నిర్వహించారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి మెట్పల్లి బస్టాండ్ వరకు ధర్నా నిర్వహిస్తూ పసుపు మద్దతు ధరకు గతంలో 22,000 రూపాయలు ఉండేది. పచ్చ బంగారంగా పిలిచే పసుపుకు ఇప్పుడు 6,000 నుంచి 8,000 ధర పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పడం జరిగింది. శోభన్. రైట్ సందీప్, థ్యాంక్ యూ. మొత్తంగా జగిత్యాల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. వారు కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో నినదించారు. మోసకారి కాంగ్రెస్ గద్దె దిగాలంటూ కూడా నినదించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఏమై అంటూ కూడా ప్రశ్నిస్తారు. ఆ అంశానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూసాం. నెక్స్ట్ టాప్ 4 PM టాప్ 4 న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రచండ భానుడి దెబ్బకు ప్రజలు విలవిలవాడిపోతున్నారు. ఎండలు మండిపోతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు జిల్లాలో టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరుకుంది. ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, రామగుండం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఉష్ణోగ్రత 38.8 డిగ్రీలకు చేరింది. మరోవైపు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశాలున్నాయి. రేపు పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏమని సూచిస్తున్నారు? ఎండలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ శోభన్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే పెరిగిపోయాయి. ఏదైతే ఫిబ్రవరి
ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి మిడిల్ ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రతగా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపించాయి. మరియు మార్చి చూసుకుంటే మరి ఇంకా ఎండ తీవ్రత 2 నుండి 3 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిపోయింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ఉష్ణోగ్రత ఇప్పటికే పెరిగిపోయింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ సైడ్ ఆదిలాబాద్ లో ఇప్పటికే టెంపరేచర్ వచ్చేసి 40.8 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి ఈశాన్య వైపు చూసుకుంటే భద్రాచలం 39.2 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి ముఖ్యంగా ఖమ్మం చూసుకుంటే 38.8 ఉంది. ఏదైతే సింగరేణి కోల్ మైన్ బెల్ట్ గా చెప్పుకునే సింగరేణి ఏరియా రామగుండంలో 39.2 డిగ్రీ సెల్సియస్ ఉంది శోభ. మరి ముఖ్యంగా చూసుకుంటే రానున్న 2-3 రోజుల్లో ఏదైతే థండర్ స్టోమ్ ఉంది, ఉరుములు మెరుపులతో కూడిన దక్షిణ ధోరణి ఏదైతే తెలంగాణ మీది నుండి బంగాళాఖాతంకి ప్రయాణిస్తుందో దాంతో కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అది తేదీలు 21, 22, 23 రోజుల పాటు సాయంత్రం టైంలో చిరుజల్లులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే 2 డిగ్రీ సెల్సియస్ పెరగనుంది. సెంట్రల్ జోన్ సౌత్ హైదరాబాద్ సెంట్రల్ జోన్ లో చూసుకుంటే ఇప్పటికే 38.8 డిగ్రీ సెల్సియస్ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా 2 సెల్సియస్ డిగ్రీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే 21 తేదీ నుండి థండర్ స్టోమ్ ఉరుములతోని మెరుపులతోని వర్షం వస్తుంది కాబట్టి వాతావరణ శాఖ వారు కొన్నిటికి ఇప్పటికే ఎల్లో రేంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. అది ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 7 జిల్లాల్లో మాత్రం ఈ రానున్న 21, 22 తేదీలో లైట్ గా ఉరుములతోనే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ అప్పుడు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ పట్టించుకోలేదు, చలివేంద్ర లాంటి ఏర్పాటు చేయలేదు. మరియు తెలంగాణ సోషియో ఎకనామిక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికీ అది ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని తల్లిదండ్రులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉందో అది తెలంగాణ వెదర్ కు సంబంధించిన అది కూడా దాన్ని కేటాయిస్తుంది. మరి ఏ జిల్లాలో ఎంత శాతం ఉన్నదో ఓన్లీ కేవలం నామమాత్రంగానే అది చెప్తున్నాయి. కానీ విద్యార్థులకు మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా కూడా ఇప్పటికే ఎలాంటి అలర్ట్ జారీ చేయలేకపోయారు. మరి ఆ ఎగ్జామ్ కి తీసుకొచ్చిన ఏదైతే తల్లిదండ్రులు తీసుకొస్తారో పిల్లలకి వాళ్ళకు కూడా ఎండ తీవ్రత నుండి వడదెబ్బ ఇప్పటికే చాలా మందికి తగలడం జరిగింది, ఆసుపత్రిలో పాలయ్యారు. అది ఏదైతే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భవన కార్మికులు, నిర్మాణ కార్మికులు వీళ్ళు ఉంటారో వాళ్ళకు ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే మధ్యాహ్నం చేసే పనులు కానీ పోస్ట్ పోన్ చేసుకొని సాయంత్రం 4 నుండి 12 గంటల వరకు నైట్ షిఫ్ట్ టైం పెట్టుకొని ఏదైతే భవన కార్మికులు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని ఇప్పటికే వాతావరణ వారు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే టూర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కొంత మేరకు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి శోభన్. మరి చూసుకుంటే ఓకే సార్.